మా కోయిటోడు నన్ను నిజంగానే కోయిట్ నుంచి పంపించేస్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు. సో ఈ రోజు మా కోయిటోలో పిల్లలు అయితే స్కూల్స్ లేవని చెప్పేసి తొందరగా వచ్చేసినారు. దాని తర్వాత అయితే ఇంట్లో ఖాళీగానే కూర్చొని ఉన్నా కదా, నువ్వు బంగాళ పైకి వెళ్ళి అయితే ఏదో టేబుల్స్ కింద పైన కింద పెట్టమని చెప్పాడు. సరే అని చెప్పి ఆ పని అయితే చేసుకున్న తర్వాత మా కోయిటోడు అయితే చెప్పాను. మా కోయిటోడు అయితే నాకైతే ఒక కవర్ ఇచ్చినాడు, దాని తర్వాత ఒక షూ ఇచ్చినాడు గిఫ్ట్ లాగా అని చెప్పి. అయితే ఏమేమి ఇచ్చాడో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ గిఫ్ట్ అయితే రూమ్ లో అయితే పెట్టేసి మళ్ళీ అయితే జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. జిరాక్స్ సెంటర్ దగ్గర అయితే ఎప్పుడు చూసినా జనాలు ఎక్కువ ఉంటారు, కానీ ఈ రోజు అయితే ఎవరు లేరు. నేనైతే టోకెన్ తీసుకుని కూర్చున్నా, ఒక నెంబర్ తర్వాత ఇంకా 5 ఫిల్స్ దేనికి పనికి రావు అనుకున్నా. ఇప్పుడైతే పనికి వచ్చినా. ఇంకా ఈ జిరాక్స్ అయితే తీసుకుని అంటే ఇంటికి వెళ్తున్నా. మా సార్ చేతికి ఇచ్చిన తర్వాత మా సార్ చెప్పిన మాట అయితే నేనైతే షాక్ పోయి, నాకెందుకు ఇస్తున్నావు నీకే అని చెప్పి. నాకెందుకు సార్ అంటే నీ టికెట్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళడానికి అని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను మీకు. అదే మా కోయిటోడిని అయితే ఇండియాకి పంపించమని అడిగినా అని చెప్పి. అప్పుడు మా కోయిటోడు అయితే పంపిస్తాడు లేదని డౌట్ ఉంది, కానీ ఈసారి అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నా టికెట్ చేతికి ఇచ్చేసి పాస్పోర్ట్ కూడా చేతికి ఇచ్చేసాడు. 2 ఏళ్ల తర్వాత నా పాస్పోర్ట్ నా చేతికి వచ్చింది. ఇంకా నా సంతోషానికి అస్సలు హద్దులు లేవు. ఎలా ఉందంటే జైల్లో నుంచి బయటకు వచ్చినట్టు అంత హ్యాపీగా ఉంది.